వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి తిరిగి పునఃప్రవేశం. ప్రస్తుతం మనమంతా కూడా పరమాత్మ ఇస్తున్నటువంటి వివరణ ఏమిటంటే శరీరము, జీవుడు, దేవుడు లేక ఆత్మ, ఈ మూడిటి గురించినటువంటి డిస్కషనే నడుస్తాం. సో ఆయన మనకి ప్రతిపాదించి నిరూపణ చేద్దామని చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఎల్లప్పుడూ ఈ శరీరం అనేది ఈ జీవుడికి పరమాత్మకి భిన్నమైంది, ఇది దానికి సంబంధం లేదు. సో జీవుడు అనేవాడు గత జన్మల్లో మిగిలిపోయినటువంటి కర్మల వల్ల కానీ భ్రాంతి వలన కానీ వాడు కొన్ని భోగించాలనేటువంటి ఉద్దేశంతో అదొక కారణంగా పెట్టుకుని ఈ జన్మకు వస్తున్నాడు. దానికి కావలసినటువంటి ఉపకరణాలు అంటే పనిముట్లు ఈ శరీరంలో ఏర్పాటైనాయి. దాని సహాయంతో అతను అనుభవించడం జరుగుతోంది. అయితే ఈ శరీరం కదలడానికి, జీవుడు కదలడానికి అవసరమైన చైతన్యం ఇచ్చేట పరమాత్మ కూడా లోపలే ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత శరీర ధారణ తీసుకున్న తర్వాత ఈ జీవుడు శరీరంతో మమేకం అయిపోయి పరమాత్మ యొక్క ఉనికిని మర్చిపోవడం వలన వీడి యొక్క పూర్వ వాసనలు ప్లస్ గుణాల ప్రభావము, మాయ, ఈ మూడిటి కాంబినేషన్లో పడిపోయి అతను ఎల్లప్పుడూ కూడా పరమాత్మకి దూరం అయిపోతున్నాడు, జనన మరణ చక్రంలోంచి బయటికి రాలేకపోతున్నాడని చెప్తున్నాడు. దానికి నిరూపణ చేసుకుంటూ ఎన్నో రకాలుగా మనకు చెప్పుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత నిన్న మనం చూసాం, చెట్లు, జ్వాల, నదులు, అవి అన్నీ కూడా మనం అన్నీ చూడటం జరిగింది. తర్వాత ప్రతి శరీరానికి 9 అవస్థలు ఉంటాయని చెప్పి చూపించాడు మనకి. అవన్నీ శరీరానివే, జీవుడికి కాదు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కాదు, మనం లోపల ఉండి ఇది శరీరం పొందుతున్న మార్పుల్ని మనం పొందుతున్నట్టుగా అనుకుంటున్నాం. ఇక్కడే జరుగుతోంది పొరపాటు. నిజానికి ఈ శరీరం పొందుతోంది. ఇంత చిన్నపిల్లాడుగా ఉన్నాడు, పెద్దవాడు అవుతున్నాడు, పెరుగుతున్నాడు, ఎదుగుతున్నాడు, చచ్చిపోతాడు. లోపల ఉన్న జీవుడు ఎప్పుడు వాడు అమరుడే, వాడికి ఎప్పుడు లేదు చావు. పరమాత్మ ఎంత పర్మనెంటో వీడు కూడా అంతే పర్మనెంట్. అది నేను మీకు చెప్పడం కూడా జరిగింది, అక్షర పురుషుడు అని. అక్షర పరబ్రహ్మం వేరు, మళ్ళీ వీడు అక్షర పురుషుడు. సో ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాం. తర్వాత నిన్న చూసిన దాంట్లో మనకు బాగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జనన మరణాలతో కూడిన దేహాన్ని చూస్తున్నటువంటి ద్రష్ట, అంటే ఎవడైతే చూస్తున్నాడో ఈ జీవుడు, వాడు జనన మరణాలు కలిగిన శరీరం కాదు. అంటే మళ్ళీ అదే పాయింట్ తీసుకొచ్చి చెప్తున్నాడు మనకి. అర్థమైందా? కాబట్టి ఈ జనన మరణాలు పొందుతున్నది ఎవరు అంటే శరీరం పొందుతోంది, ప్రకృతితో కూడినటువంటి శరీరం పొందుతోంది. కానీ వీటిని చూస్తూ ఉన్నటువంటి వాడు జీవుడు ఎవడైతే ఉన్నాడో ద్రష్ట, వాడు మాత్రం ఏ మార్పు లేకుండా ఉన్నాడు. మనం శరీరం పోగానే మనం పోయామని అనుకుంటున్నాం. మనం వేరు, మన శరీరం వేరు. ఈ జ్ఞానం మాత్రం మనలో లోపించడం వలన, ఈ భ్రాంతి వలన ఇది జరుగుతోందని మనకు చెప్పడం జరిగింది. తర్వాత దానికి ఉదాహరణగా మనకు ఆయన ఏం చెప్పాడు, ఒక రైతు పంట వేస్తాడు. పంట వేసిన తర్వాత పెంచుతాడు, నాటుతాడు, పెంచుతాడు, చేస్తాడు, కోస్తాడు. అయితే ఈ అంతా చేసిన ఆ పంట వేరు, రైతు వేరు కదా. రెండు ఒకటేనా? కాదు కదా. తర్వాత రైతు పండే పంటకి వాటికి సాక్షిభూతుడు మాత్రమే. తను నాటు పెట్టాడు, కానీ పెరగడం అనేది ఎవరి వలన పెరిగిందండి? అది వేరే ఏదో శక్తి ఉంది. సూర్యచంద్రులు వాళ్ళు వీళ్ళు అందరూ ఎంతోమంది కలిసి చేస్తే ఆ చెట్టు పెరిగి నీకు పంట చేతికి వచ్చింది. కానీ ఇవన్నీ నువ్వు చేస్తున్నావు, నువ్వు సాక్షిభూతుడివే. ఆ మార్పులు నువ్వు పొందట్లా. పంట చేలో ఉన్నటువంటి ధాన్యం చెట్టు పొందే మార్పులు నువ్వు పొందట్లేదు, నువ్వు ఎప్పుడూ అలాగే ఉన్నావు. కాబట్టి నువ్వు సాక్షిభూతుడివి. తర్వాత అలాగే జీవుడు శారీరక దశలు వేరు, వాడు వేరు. అదే చెప్పింది, 9 దశలు ఉన్నాయని చెప్పాడు కదా. ఇవన్నీ శరీరం పొందుతోంది, జీవుడు పొందట్ల. వాడు ఎప్పుడూ అలాగే ఉన్నాడు లోపల. తర్వాత కాబట్టి పురుషుడు దేహ అవస్థలకి సాక్షిభూతుడు. అంటే ఈ శరీరం చిన్నగా పుట్టి పెరిగి 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 ఎంత అయిపోయి చనిపోతాడు, ఈ అన్నిటికీ వీడు సాక్షి. ఇప్పుడు మనందరికీ ఎక్కడ వస్తోంది ప్రాబ్లం అంటే, ఈ శరీరం నేను అనుకోవటం వలన
ఇది పొందే అనుభూతులు వికారాలు అవన్నీ నావని మనం అనుకుంటున్నాం. ఇక్కడే వస్తుంది చిన్న దరఖాస్తు, అంతకన్నా ఇంకేం లేదు. నువ్వు సాక్షిగా ఉండడం అలవాటు చేసుకున్నావు అనుకో. సపోజ్ రాజు ఏంద్రా బుద్ధి తక్కువ పని చేశా అని అన్నాను అనుకో. నేను ఎవరిని అన్నాను? రాజు అనే శరీరం గలవాడిని అన్నాను. రాజు లోపల ఉన్నవాడేవాడు నాకు తెలియదు, నీకు తెలియదు. కాబట్టి కానీ లోపల ఉన్నటువంటి రాజు లోపల ఉన్నటువంటి వాడు రియాక్ట్ అవుతున్నాడు, నన్ను అంటావా అని. అర్థమవుతాను నాన్న. సో ఈ విధంగా నువ్వు న్యాయంగా అయితే ఎట్లుండాలి అన్నది నన్ను కాదు. అంటే ఒక చిన్న కథ చెప్తాను, చాలా చిన్నది. ఎందుకంటే ఒకరోజు మన ఊర్లోనే నడిచి వెడుతున్నాడు ఒక సాధువు. ఉదయం పొద్దున్నే వెడుతుండేటప్పటికీ ఒకడు పొద్దున రాత్రి తాగిన కిక్కు తగ్గకుండా హ్యాంగ్ ఓవర్లో ఉండి బాగా లేచి అప్పుడే కూర్చున్నాడు మంచం మీద, బయట ఆరబయట కూర్చున్న తర్వాత వీడు వెళ్ళేటప్పటికి వీడిని చూసేవాడు, వాడు కోపం వచ్చింది. వాళ్ళ ఉద్దేశంలో వీడు పని లేని వాళ్ళు ఊరికే తిని తిరుగుతుంటారు కదా వీళ్ళ ఉద్దేశం. సో తిరుగుతూ వాడు వీడి బండబూతులు తిట్టడం మొదలుపెట్టాడు. ఇక వినలేని మాటలు. ఆయన అంత దూరంలో కనపడినప్పుడు తిరుగుకుంటూ వస్తున్నాడు. ఆయన వచ్చాడు, దాటాడు, ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. వీడి గుడుకుమత్తనం వచ్చింది. ఇన్ని తిడుతుంటే కూడా నువ్వు కదలవేమిటి అని మంచం మించి లేచి వాడంత దూరం వెళ్ళిపోతే వాడు వెనకాల వెళ్ళి, నీకే చెవిటి రోగమా, నిన్నే తిడుతోంది నేను అని అడిగాడు. అయితే నన్ను తిట్టావా నాన్న? నాకు తెలియదు. ఎందుకంటే అవి గాల్లో వచ్చినాయి, అవి నేను అంగీకరించలేదు, పుచ్చుకోలేదు. అవి ఎవరో గాల్లో మాటలు వచ్చినాయి, దాన్ని నేనేం చేస్తాను? కాబట్టి అవన్నీ తిరిగి నీకే వచ్చేసిన అన్న, నీకు అందలేదా అవే అని అడిగాడు. నువ్వు నన్ను ఏ బూతులు అయితే తిట్టావో అవి నేను తిప్పి పంపించా, పుచ్చుకోలే వాటిని నేను, అవి నీకు అందినాయా లేదా అని అడిగాడు. దాంతో ఏం చేస్తాడు? నువ్వు ఇలా ప్రవర్తించడం నేర్చుకోవాలి. కాకపోతే మనం ఉండలేము, అది వేరే సంగతి. ఎందుకంటే మనలోనూ గుణాలు ఉన్నాయి కదా. కొంతసేపు భరిస్తావు. మామూలు వాడైతే తమో గుణంలో ఉన్నాడైతే నువ్వు తిట్టగానే సాచి వాడు కొడతాడు, పళ్ళు ఊడిపోయేటట్టు. ఏంటి, రజోగుణంలో ఉన్నవాడు కొద్దిగా ఆలోచిస్తాడు, ఎందుకు ఇది మళ్ళీ తలకాయ నొప్పి వస్తుందేమో ఎందుకని చెప్పి కొద్దిసేపు ఆలోచిస్తాడు. సత్వగుణంలో ఉన్నవాడు అనుకోండి, అది అశుద్ధం, దాని మీద రాయేసి చింది మీద పడుతుందని గప్పు నిండిపోతాడు. అర్థమైందా? కానీ ఈ స్థితి కూడా దాటి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు? ఏదో ఒక స్టేజ్లో వాడికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అర్థమైందా? మన వల్ల కాకపోతే రక్షాభటులను పిలిచి వాళ్ళతోనే చేయిస్తాడు కదా. అది. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, దేహం పొందేటువంటి వివిధ అవస్థలకి దేహి అంటే ద్రష్ట, ఇందాక చెప్పుకున్నామే, వాడు సాక్షిగా ఉండాలి. నిజానికి ఈ జీవుడికి శరీరానికి రెండిటికి ద్రష్ట సాక్షిగా ఉన్న పరమాత్మ దేనికి అంటుకోకుండా ముట్టుకోకుండా ఉన్నాడు. నువ్వు చేసే పనులతో ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు పొందుతున్నటువంటి అనుభూతులకు ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? అది బాగుంది, ఇది ఆనందంగా ఉంది, ఇది బాగుండలేదు అని మాట్లాడుతున్న మాటలకు ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? ఏమీ లేదు. అవన్నీ నువ్వే పడుతూ ఉండు, నాకు అనవసరం. నువ్వు ఏ పని చేసినా నాకు అభ్యంతరం లేదురా అయ్యా, నేను మాత్రం ఉంటాను, లెక్క పెడుతూ ఉంటాను, అంతే. ఆ విధంగా ఉంటాను. అలా నీవు ఈ శరీరం నుంచి విడిపడి నువ్వు విడిగా ఉండటం, సాక్షిగా ఉండటం అలవాటు చేసుకుంటే నువ్వు పరమాత్మ స్వరూపాన్ని పొందినట్టే. ఇది అసలు మనకు చెప్పదలుచుకున్నటువంటి సందేశం. ఓకే, కాబట్టి అవస్థలకు సాక్షిభూతుడు మాత్రమే. అజ్ఞాని ప్రకృతి శరీరం నుండి ఆత్మను విలక్షణంగా చూడలేడు. ఇక్కడ అర్థమవుతుందా? సో ప్రకృతి శరీరం నుండి అంటే ప్రకృతితో ఏర్పడిన శరీరం ఇది. పంచభూతాలు ఇస్తేనే కదా వచ్చింది నాన్న శరీరం. సో దాని నుంచి ఆత్మని విలక్షణంగా చూడలేడు. అది ఆత్మ వేరు, ఈ శరీరం వేరు అనేటువంటి జ్ఞానం వాడికి ఉండదు. ఎందుకని? వాడు అజ్ఞాని కాబట్టి ఈ శరీరమే నేను అనే భావంలో ఉంటున్నాడు. కానీ ఈ శరీరానికి జీవుడికి, అందులో ఉన్న జీవుడు అనుభవించే భోగాయతనం చేసేవాడికి ఇద్దరికీ కూడా చైతన్యం ఆధారం ఏదైతే ఉందో ఆ ఆత్మ ఎప్పుడూ సెపరేట్గా ఉంది, దీనికి సంబంధం లేదనే జ్ఞానం మనలో లేదు. అదొకటే మిస్సింగ్. సో అజ్ఞాని ఆ విధంగా ప్రకృతి శరీరం నుంచి ఆత్మని విలక్షణంగా చూడాడు. అంటే సెపరేట్గా ఉందనే జ్ఞానం వీడికి లేదు, అన్నీ కలిపేసుకుంటున్నాడు.
తర్వాత అతడు తత్వతః శరీర ఆత్మలకు గల భేదాలను గురించి యోచించలేడు. ఈ తత్వం మాట మళ్ళీ వచ్చింది మనకి. తత్వం అంటే చెప్పుకున్నాం కదా మనం, తత్ అనేది పరమాత్మ స్వరూపం, త్వం అనేది నీవు. సో ఈ త్వం అనే దానికి ఉనికి ఎక్కడుంది? తత్తులో ఉంది. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఈ త్వమ్ములోనే ఒక శరీరాన్ని ఆధారం చేసుకుని ఈ త్వమ్ము దీని ఇది ఎగరడం మొదలుపెట్టింది. ఈ తత్తును మర్చిపోయి కదా నాన్న. కానీ న్యాయంగా నువ్వు వచ్చిన తర్వాత ఏం చేయాలి? అయ్యో పరమాత్మ, నేను నా ఉనికికి నువ్వు కారణంగా ఉన్నావు, నేను నీ దగ్గర రావాలనేటువంటి జ్ఞానం మానవ జన్మకు వచ్చిన ప్రాణులకు ఉండాలనేది పరమాత్మ ఆశయం. కానీ దురదృష్టవశాత్తు మనం దానికి వెళ్ళటలేదు. సో అందువలన తత్వతః శరీర ఆత్మలకు గల భేదాలను గురించి కనీసం ఆలోచన కూడా చేయలేము మనం. ఎందుకని? శరీరం నేను అనుకుంటున్నాను కనుక, త్వమ్మే నేను అనుకుంటున్నాను కనుక తత్వ గురించి ఆలోచించట్లేదు కనుక. అది తర్వాత విషయ భోగాలను నిజమైన సౌఖ్య సంపదలుగా భావిస్తాడు. విషయ భోగాలు ఇప్పుడు ఇంద్రియాలు ఉన్నాయి, కంటితో ఆనందించేవి కొన్ని ఉన్నాయి, చెవితో ఆనందించేవి కొన్ని ఉన్నాయి, ముక్కుతో ఆనందించేవి కొన్ని ఉన్నాయి, నోటితో ఆనందించేవి కొన్ని ఉన్నాయి, శరీరంతో ఆనందించేవి కొన్ని ఉన్నాయి. ఈ వీటితోనూ కలిగే ఆనందాలనే నిజమైన ఆనందాలుగా అనుకుంటున్నాం. నిజానికి ఆనందం, మరి ఆనందం అంటే ఒకసారి ఆ ఆనందం కలిగిన తర్వాత మళ్ళీ రెండోసారి దాని గురించి కోరిక రాకూడదే. అన్నం పెట్టాను బెటా, ఇప్పుడు మీరు పెడతారు కదా, సరే మోమాటం పెడతావు, బాగా కడుపు అంటే అన్నం పెడతావు. ఒక అరగంట అవగానే, ఒక అరగంటకే మళ్ళీ పేటేసి అన్నం పెడతాను రమ్మన్నా అనుకో, నువ్వు నేను రాగలనా? తినగలనా? ఎందువలన? అదే 3 గంటల తర్వాత అయితే మళ్ళీ రెడీ, అది వేరే సంగతి. ఎందుకని? అప్పుడు పెట్టి వేసిన మెక్కింది ఏదైతే ఉందో అది ఇంకా అడ్డంగా ఉంది, ఇక్కడ లోపల తోయటానికి కూడా జాగా లేదు, అందుకని వద్దంటున్నావు. అర్థమైందా? అలాగే నీకు నిజంగా ఒక విషయం పట్ల నీకు నిజమైన ఆనందం, సంతృప్తి కలిగితే దాన్ని మళ్ళీ నువ్వు కోరకూడదు. మాటికి దాన్ని అడుగుతున్నావు అంటే దానివల్ల కలిగే సంతృప్తి, ఆనందం ఏదైతుందో అది తాత్కాలికమైంది. అవునా కాదా? ఆకలి ప్రతి 3-4 గంటలకి వెయ్యి ఎన్నేస్తే అని తొక్కుతూనే ఉంటావు. తిన్న వెంటనే తినరా అంటే తినలేవు. అవునా కదా? అంటే మనకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడుకుందాం అందుకోసం. సో ఆ 3 గంటలు మాత్రం ఏమొద్దు, అబ్బో కడుపు ఖాళీ లేదండి ఇప్పుడే తినొచ్చిన, ఛాయ్ వద్దండి, అది కూడా వద్దు. 2 గంటలు అయిన తర్వాత ఛాయ్ అండి, ఛాయ్ వండిపోరాలి, అప్పుడు దిగుతుంది. ఇక్కడ ఖాళీ ఏర్పడిన దాన్ని బట్టి మళ్ళీ మనం రెడీ అవుతూ ఉంటాం. కాబట్టి మనం ఈ విషయాలని అనుభవించడం వలన, ఈ 5 పంచ జ్ఞానేంద్రియాలతో అనుభవిస్తున్న వాటి వల్ల కలిగేటువంటి సంతృప్తి, ఆనందం ఏదైతుందో అది తాత్కాలికమైంది, ఇది నిజంగా పర్మనెంట్ది కాదు. అది అయితే పరమాత్మతో యోగ మార్గంలో గురువు ద్వారా నేర్చుకుని నీలో ఉన్న పరమాత్మ దగ్గరికి వెళ్ళే మార్గం తెలుసుకుని అక్కడ ఉండడం నీవు ఎప్పుడైతే నేర్చుకుంటున్నావో ఈ 5 ఇంద్రియాలతో కలిగే ఆనందం నీకు అవసరం లేదు. అది తెలుసుకున్న మహానుభావులు ఈ ప్రపంచ విషయాల పట్ల ఆసక్తి చూపించట్లా. గడ్డం పెంచుకుంటున్నాడు, గోచీ పెట్టుకుంటున్నాడు, వాడు తిరుగుతున్నాడు అంతే. గోచీ లేకుండా కూడా తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈ శరీరమే అబద్ధం, దీనికి మళ్ళీ ఆచ్ఛాదన దేనికి? రకరకాలు వేసుకోవడం అనవసరం. అది అత్యంత ఉత్కృష్టమైన స్థాయి, అది అందరూ రీచ్ అయ్యే అవకాశం లేదు, చాలా కష్టం. కానీ దాని ప్రయత్నం కొనసాగించవచ్చు. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా చేరతాం. ప్రయత్నం చేయడంలో లోపం లేదు కదా. ఒకసారి ఓడిపోగానే ప్రయత్నం మానేయకూడదు కూడా. గజనీ మహమ్మద్ 17 సార్లు దండయాత్ర చేస్తే కానీ సోమనాథ్ దేవాలయాన్ని సాధన చేసుకోలేకపోయాడు. ఏమండి? అప్పుడు కూడా జరిగిన రహస్యం ఏమిటి? ఉన్నటువంటి 1000 మంది పండితులు గుళ్ళోనే ఉన్నారు. శివుడు వచ్చి కాపాడుతాను కూర్చున్నారు, వాళ్ళు వచ్చి నరికి వెళ్ళిపోయారు. మనిషికో కట్టె పట్టుకున్నా వీళ్ళు సోమనాథ్ దేవాలయం అయ్యేది కాదు. అది ఎవరో కాదు, ఆచార్య రజనీష్ ఆయన చెప్పాడు సమాధానం. నీకు చేతిలో ఉన్న ఆయుధాన్ని వాడుకోవడం చేత కాక భగవంతుడు రాలేదంటే భగవంతుడు ఎందుకు వస్తాడు? నీకు చేతులు ఇచ్చింది దేనికి? పైగా ఎవడో నాకు నిన్న ఇది పంపించాడు, దాంట్లో
ఏమీ చేయకుండా ఉన్నవాడు ఉత్తమ యోగిరే అని. ఎప్పుడు ఉత్తమ యోగి నువ్వు సన్యాసం తీసుకుని ఉత్తమ యోగివి. నువ్వు సంసారంలో ఉన్నప్పుడు నువ్వు మరి ఆలోచించండి. ఊరికే వాడు చెప్పాడు, ఆడు కూర్చాడు, వీడు మనకు పంపించాడు. ఒక బాధ్యత కలిగి ఒక వ్యవస్థని ఒక సంస్థని నడుపుతున్న వ్యక్తి ఎవరు చేసింది ఏదో జరిగిపోతుంది ఏం మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఉత్తమ యోగి అనే మాట వాడు మాట్లాడటానికి వీల్లేదు. రాజుగా ఆ పని చేయడానికి వీల్లేదు. నువ్వు చీఫ్ మినిస్టర్గా ఆ పని చేయడానికి వీల్లేదు. ఎక్కడ అధర్మం జరుగుతుందో దాన్ని నరికేయాల. అది ధర్మం, అది నువ్వు కాపాడాలి. అక్కడ ఏమైతే అయిందని ఊరుకుంటావు. అన్నిట్లో ఊరుకుంటున్నావా? అది నీ సొంత ఆస్తికి ఏమైనా వస్తే ఊరుకుంటున్నావా? ఎందుకు వెళ్తున్నావు? కోట్లకి లేకపోతే రాజ్యాలకి ఎందుకు వెళ్తున్నావు? అది వదిలేయాలి నిజంగా నువ్వు చేస్తే. అర్థమవుతుందానా? అందువలన ఈ తప్పుడు ఆలోచనలు తప్పుడు ఇంటర్ప్రిటేషన్ చేయకండి. ఇది కరెక్ట్ కాదు. నువ్వు పరిపూర్ణమైన స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఏమీ లేదు, నేను ఒప్పుకుంటా. కాకపోతే ఎంతమంది ఆ స్థితి చేరుతున్నాడు? దాదాపుగా మృగ్యం, ముఖ్యంగా ఈ కలికాలంలో. అర్థమవుతుందా? కానీ మనం అవి తీసుకొచ్చి ఇక్కడ అన్వయం చెప్తున్నాం. ఎప్పుడు 500 సంవత్సరాలు 600 సంవత్సరాల క్రితం వేమన రాశాడు. దాని స్థితి సంఘ పరిస్థితి ఇప్పుడు ఉందా? సరే, లేదు అంతకన్నా అధ్వానం అయింది, అది వేరే విషయం, వదిలేద్దాం, మనకొద్దు అంటూ. సో విషయభోగాల్ని నిజమైన సౌఖ్య సంపదలుగా భావిస్తాడు. ఆ సుఖాలలో మోహితుడై చరిస్తూ ఉంటాడు. చికెన్ లేకపోతే భార్య లేకపోతే ఇంకోటి మందు సీసా, పెగ్గుతో మొదలైంది ఫుల్ సీసాకా దాకా వెళ్ళిపోతుంది. అర్థమైందా? సో అదే సుఖం అనుకుంటున్నావు నువ్వు. దాంట్లో రిపీటెడ్గా చేస్తున్నామే, ఇది పర్మనెంట్ సుఖం కాదనే జ్ఞానం మనకు రావట్లా. అది నేను మాట్లాడేది. శారీరక ధర్మంగా ప్రతి 4 గంటలకో 5 గంటలకో ఆహారం కావాలి కనుక దాన్ని తీసుకోవడం వేరు, అది తప్పేం కాదు. ఎందుకంటే శరీరం నడవాలి కదా. ఆ ఇంజిన్ పని చేయించాను మా లోపల ఉన్నాడు, ఆయనకి ఏదో ఆహారం వేయాలి. నువ్వు వేస్తే ఆ ఇంజిన్ ఆయిల్తో ఆయన తిప్పుకుని బండిని నడుపుతాడు. అది తప్పు కాదు. మందు తాగకపోతే నడవదా శరీరం? చెప్పండి నాకు తెలియదు సార్. మరి ఎందుకు తాగుతున్నాం తెలియదు. అంతే. ఓకే, సరే. ఆ సుఖాల్లో మోహితుడై చరిస్తూ ఉంటాడు. ఆ మోహంలో పడి జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాడు. చూసావా ఎట్లా అయిపోతుందో? తత్తు ప్లస్ త్వం. ఈ తత్తును నువ్వు నమ్ముకున్నప్పుడు ఈ వ్యామోహాలు నేనేం పనిచేయట్లా. త్వమ్మను నమ్ముకుని నువ్వు ఉన్నప్పుడు ఒకదాని మీద ఒకటి పడిపోతున్నాయి వచ్చి వ్యామోహాలు, విషయ సుఖాలు. దాంతో పడిపోయినప్పుడు నువ్వు ఎల్లప్పుడూ ఎప్పటికీ తత్తుకు దూరం అయిపోతున్నావు. తత్తుకు దూరమైనంతకాలం నీకు జనన మరణ చక్రం తప్పదు. ఈ ప్రపంచంలో అన్నీ నిన్ను మోహిస్తూనే ఉంటాయి. అర్థమైందా? అంతే. తర్వాత ఉద్ధవా, అవివేక పురుషులు తమ తమ కర్మలను అనుసరించి జన్మ మృత్యు చక్రంలో తిరుగుతూ ఉంటారు. తమ తమ కర్మలను అనుసరించి. నువ్వు చేసే కర్మ, అందుకోసం మంచి కర్మలు చేయండిరా, ఆ చేసే కర్మ నిస్వార్థంగా చేయండిరా అని చెప్పేది. అర్థమైందన్న? నాకేంటి అనుకుని చెయ్యొద్దు ప్రతి చోట. అది ఇంటి దగ్గర తప్పదు. ఇంటి దగ్గర వ్యాపారం చేస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, నాకేంటి అని అనుకోకుండా నువ్వు చేయలేవు. ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఎందుకు రాయాది? ఓకే. తర్వాత తమ కర్మలను అనుసరించి జన్మ మృత్యు చక్రంలో తిరుగుతుంటారు. వారిలో నిన్న వచ్చి ఈ ప్రస్తావన మాట్లాడాను నేను. వారిలో సాత్విక గుణ సంపత్తి గలవారు సాత్విక కర్మాసక్తి వలన ఋషిలోకంలోనూ దేవలోకంలోనూ జన్మిస్తారు. సో ఇక్కడ నువ్వు చేసిన కర్మలే నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తున్నాయి బేటా, ఇది గుర్తుపెట్టుకోండి. వేరే ఎవడో పరమాత్మ లేడు చేయటానికి, ఆయనకేం సంబంధం లేదు. నువ్వు తర్వాత ఏం జన్మించాలనేది నువ్వే నిర్ణయం చేసుకుంటున్నావు. దానికి ఆధారం ఏమిటి? నువ్వు చేసిన కర్మలు. సో ఈ కర్మల ఫలితం అనుభవించడం భోగాయతనం, మళ్ళీ ఇంకో జన్మకు వస్తున్నారు. సో సాత్వికమైన కర్మ ఆసక్తి నీకు కలిగింది, దేవలోకంలోనో ఋషిలోకంలోనో జన్మిస్తావు.
రాజస కర్మాసక్తి, రాజసికం రజోగుణం ఆసక్తి కలవారు మానవలోకంలోనూ దానవలోకంలోనూ జన్మిస్తారు. అంటే రాజస గుణం కూడా కొంతవరకు పాపపుణ్యాల పరిమితిలో ఉండి చేస్తున్నవాడు మళ్ళీ మానవ జన్మకు వస్తాడు. మీకు గరుడ పురాణంలో చెప్పాను ఇది నేను. యముడు పిలుస్తాడట, వీడు కాస్త మాదిరిగా పాపం పుణ్యం ఏదో చారణమందం పాపం చేసుకుంటూ నడుస్తున్నాడు, ఎక్కువ ఆశకు పోట్ల, మొత్తం తెల్లారేపటికి దోచుకుందామని ఆలోచనలో లేడు. అట్లా చేస్తున్నప్పుడు వాడికి ఏం చేస్తాడంటే పిలిచి వాడు లోపలికి రాగానే, ఒరే నాయనా నువ్వు కొన్ని మంచి పనులు చేసుకున్నావు, కొద్ది పాపం పనులు కూడా చేసావు, కానీ నీకు మళ్ళీ మంచిగా చేసుకుని పైకి ప్రయాణం చేయడానికి వీలుగా నీకు మళ్ళీ నేను మానవ జన్మ ఇస్తానురా, కాస్త కింద జన్మలో చేసిన పాప పనులు కాస్త తగ్గించుకుని ఇంకా తగ్గించుకుని మంచి పనులు పెంచుకో, ఆ విధంగా పరమాత్మ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసుకో, నీకు మళ్ళీ అవకాశం ఇస్తున్నానని చెప్తాట. అర్థమైందా? లేదు నువ్వు ఈ జన్మలోనే విపరీతంగా చేసావు, అరే నాన్న నువ్వు ఇటు రైట్కి వెళ్ళకు, ఇటు లెఫ్ట్కి వెళ్ళు, దానవలోకంలోకి వెళ్ళు, రాక్షస లోకంలోకి, దాంట్లో పడి ఉండమని చెప్తాడు. తర్వాత తామసిక కర్మాసక్తి గలవారు భూత ప్రేతాల లోకంలోనూ పశుపక్షి జాలాల లోకంలోనూ జన్మెత్తుతారు. ఏం చెప్పాను మీకు? అత్యంత పాపిష్టి పనులు చేసి మనం ఉచ్చం నీచం లేకుండా, తప్పు రైటు విచక్షణ లేకుండా, ఎవడు చెప్పినా వినకుండా మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. మనకు వచ్చేది ఏమిటి? పశుపక్షి జాలాల్లో జన్మ. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆ పశుపక్షి జాలంలో అక్కడికి నువ్వు జన్మకి వెడితే అక్కడి నుంచి నువ్వు ఒక్కొక్కటి మెట్టెక్కుకుంటూ మళ్ళీ మానవ జన్మకి రావాలి. కొన్ని లక్షల సంవత్సరాలు అవుతుంది, కొన్ని లక్షల సంవత్సరాలు. అప్పుడు కూడా నువ్వు ఖచ్చితంగా మళ్ళీ వచ్చి జన్మ వస్తుందన్న నమ్మకం లేదు. ఎందుకని? నువ్వు మానవుడికి తయారైనటువంటి శుక్లంలోకి చేరిన తర్వాత కూడా ప్రతిసారి తల్లిదండ్రి కలిసినప్పుడు ఒక్క బీజం మాత్రమే తల్లి అండంలోకి చేరుతోంది, మిగతావన్నీ వేస్ట్ అయిపోతున్నావు. కొన్ని లక్షల పురుష వీర్యకణాలు వృధాగా పోతున్నాయి. ఆ స్థితికి వచ్చిందంటే అది పుట్టడానికి అర్హత వచ్చిందే కదా, కానీ వేస్ట్ అయిపోతుంది. అందుకని ఎక్కడ పడితే అక్కడ దాన్ని వేస్ట్ చేసుకోకుండా నాయన, అది నిలవుంచుకోవాల్సింది దాచుకోండిరా తండ్రి అని చెప్తున్నాం. మన మాట వినం కదా, పొగర ఒళ్ళంతా. అందుకని అదే పని ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుంది నీ జీవితం అంతా. అది నిలవ ఉంటే నీ శరీరంలో నీ వృద్ధాప్యంలో అది నీకు రక్షణకు వస్తుంది. ఇప్పుడు బతికేవాడు 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికేవాడు ఎట్ట బతుకుతున్నాడంటే వాడు అవి దాచుకున్నాడు. నీ శరీరంలో నిలవ ఉండేది అది ఒక్కటే నాన్న, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికీ చెడిపోకుండా ఉండేది, ఎక్కువ కాలం ఉండేది నెయ్యి. ఎందుకు తినమన్నారు నెయ్యిని? ఇప్పుడు డాక్టర్లు నెయ్యి తినకూడదు. దానివల్ల ఏమిటి? కాళ్ళు పడిపోయి చేతులు పడిపోయి అన్ని నొప్పులు, ఈ నొప్పులు ఆ నొప్పులు. తెలివితేటల్లో ఒక కరెక్ట్ అయిన పంధాలోకి వచ్చే తెలివితేటలు ఉంటల్లా మనుషుల్లో వక్రమైన ఆలోచనలు వస్తున్నాయి. నెయ్యి తీసుకో, నీ మేధస్సు పెరుగుతుంది. అందుకు నెయ్యి పెట్టారు. మనకి ఏం తెలుసని మనం వాళ్ళందరూ తప్పని మాట్లాడుతున్నాను రా నాన్న. చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాం మనం, అది తెలుసుకోండి. సో కాబట్టి అక్కడికి వెడతాం. అయిపోయిన తర్వాత తామస కర్మాసక్తి గల వారు భూత ప్రేతాల లోకంలోనూ పశుపక్షి జాలాల్లోనూ జన్మ ఎత్తుతారు. మనుష్యుడు, ఉదాహరణ చెప్తున్నాడు, మనుష్యుడు నృత్యగానాదులందు అత్యంత ఆసక్తుడైతే, మామూలుగా వెళ్ళి ఇట్లా నోట్లు విసురుతూ ఉంటారు, చూసావు కదా మామూలు ఇట్లా. సో ఆసక్తి కలిగితే ఏమవుతోంది ఆలోచించండి ఒక్కసారి. వీడి మనస్సు తర్వాత వీడి శరీర అంగాలు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయినాయి. అనగా మనస్సు అంటే సూక్ష్మజీవుడు, సూక్ష్మ శరీరము ప్లస్ అంగాలు అంటే శరీరం, రెండు కూడా దాంట్లో కలిసిపోయినాయి. మనస్సు శరీరం రెండు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయినాయి. అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఎగిరి డ్యాన్స్ చేసేవాళ్ళేమో ఎగిరి డ్యాన్స్ చేస్తూ ఉంటారు, బాగా హుషారున్న అక్కలు అన్నలు. ఏమి అది లేనివాడు ఇట్టిట్ట అంటున్నాడు, ఎందుకంటే వీడికి ఎగరలేడు, పడిపోతాడు. అందుకని కూర్చుని బెల్లింబాద్రి నేను. కానీ మన మనస్సును అవి మాత్రం ఇన్వాల్వ్ అయినాయి అందులో. లేస్తే మనం పడిపోతామని భయం కాబట్టి ఇట్టిట్ట అంటూ ఉంటాం. సో ఎప్పుడైతే నీ మనసు శరీరము ఆ బయట కనబడేదానికి
లోబడి ఇదైపోతుందో అప్పుడు తనకి తెలియకుండానే అవయవాలన్నీ కూడా దాన్ని అనుకరిస్తూ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు అది ఉదాహరణ అట్లాగే జీవుడు తన బుద్ధిని గుణాలని దర్శిస్తున్నప్పుడు స్వయంగా నిష్క్రియాత్మడుగా ఉన్నప్పటికీ, అంటే పరమాత్మ స్వరూపం తెలిసిన వాడు నిష్క్రియుడు, అంటే వాడికి ఏ క్రియలు లేవు, గుణం చేసినా సరే బుద్ధి చేసినా సరే నాకేం సంబంధం లేదు అనేటువంటి కూర్చునే పరిస్థితి ఉండాలి. అలా కాకుండా దానిలో ఇన్వాల్వ్ అయిపోయావు అనుకో, ఆ చూసిన డ్యాన్స్ చూసి నువ్వు ఎగరటం మొదలుపెట్టింది అనుకో, అప్పుడు ఏమైంది, నీ శరీరం మనసు దాంట్లోకి వెళ్ళిపోగానే ఏమైంది, నేను దీనికి సంబంధం లేదు సాక్షి అనే జ్ఞానం పోయిందా లేదా, నువ్వు దాంట్లో ఇరుక్కుపోయావు. పరుక్కోగానే ఏమవుతుంది, ఆ డ్యాన్సర్ వెనకాల వెళ్ళిపోవడం ఏదో జరిగిపోతుంది ఆటోమేటిక్. అంతే కదరా అయ్యా. నిష్క్రియాత్ముడుగా ఉన్నను ఆ బుద్ధి గుణాలను అనుకరించడానికి మానసికంగా ప్రయత్నిస్తూ ఉంటాడు. అవేం చెప్పిన అనుభవం, పద ఇంకోసారి డ్యాన్స్ వేద్దాం, తీసిన చిల్లర ఉంటే కొట్టడం, నోట్లు ఎగరేయటం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఎందుకు వస్తాయి, ఇన్వాల్వ్ అవటం. ఇంకొక ఉదాహరణ మంచిది చెప్పుకుందాం. ఏమిటంటే సపోజ్ ఒక సినిమా చూస్తున్నాం, సినిమాలో లేకపోతే టీవీలో, ఇప్పుడు అందరూ సినిమాకి వెళ్ళట్లేదు ఎక్కువగా, టీవీలు చూస్తున్నాం. టీవీలో జరుగుతున్నటువంటి సన్నివేశం ఏదైతే ఉందో ఆ సన్నివేశంలో చాలా మనం సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యాం. పై నుంచి చూసే మాట కాదు. చాలామంది చాలా తెలుగుగల వాళ్ళు తప్ప పైన చూడటం అలవాటు చేసుకోలేరు. మామూలు యావరేజ్ వాళ్ళందరూ కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యి చూస్తూ ఉంటారు. ఇన్వాల్వ్ అయ్యి చూసినప్పుడు ఆ పాత్ర పొందే అనుభూతుల్ని వీడు పొందుతాడు. నిజంగా అది తెర, ఆ తెర మీద బొమ్మ, ఆ రెండు అబద్ధమే అయినా చూస్తున్న నువ్వు దాంట్లోకి వెళ్ళిపోయి కన్నీళ్ళు పెట్టుకోవటం. ఇది మా పెద్దక్క విషయం చెప్తున్నా. ఒక సీరియల్ చూసి ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్లో చేర్చారు తెల్లారిపోద్దాను. ఎందుకని, ఒక క్యారెక్టర్ చచ్చిపోయింది ఋతురాగాలనేసి సీరియల్లో. ఇప్పుడు రాత్రికి హై బీపీ వచ్చేసేసి హార్ట్ అటాక్ వచ్చింది. తెల్లారి తీసుకెళ్తే ఏమిటంటే రాత్రి ఆ సీరియల్ చూసింది. అక్కలు అర్థమైందన్న. సో ఇది ఇంకో ఉదాహరణ. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మన మనసు శరీరం దానిలో ఇన్వాల్వ్ అయిపోతే ఆటోమేటిక్గా మన ఆ రియాక్షన్ మన మీదకి వచ్చేస్తుంది. అలా కాకుండా ఆ టెంప్టేషన్కు దూరంగా ఉండి, అరే పెద్ద సినిమా పెద్ద తెర, ఇది చిన్న తెర, నా బొమ్మ ఆ తెర మీద బొమ్మ, ఈ రెండు కనబడేవే, రెండు నిజం కావు అనుకునే జ్ఞానంతో నువ్వు ఎంతసేపు చూస్తావు. అలా చూస్తే నీకు టీవీలో ఉన్న సీరియల్ నచ్చదు, అవునా కాదా? అక్కయ్యలందరూ ఎందుకు మధ్యాహ్నం 12:30 అవగానే ట్రర్ని ఓపెన్ చేసి దాంట్లో కూర్చుంటారు? వాళ్ళకి బాగా విపరీతంగా నచ్చుతుంది ఆ సీరియల్. వాళ్ళు కొట్టుకోవటం, తిట్టుకోవటం, తర్వాత మొగుళ్ళని కొడుతూ ఉంటాం, ఇట్లాంటివన్నీ చూస్తుంటారు. అందులో మొగుడితో చెయ్యలేని పనులు అవి చూసి ఆనందిస్తూ ఉంటారు. రోజు చేయలేం కదా, అందుకని టీవీ సీరియల్ అది కొడుతూ ఉంటే అబ్బా భలేగా ఉంది. సో ఇట్లాంటివి అన్నమాట. సో ఉదాహరణకు మనం చెప్పాను సుమా, మరి సీరియస్గా తీసుకోకండి వాళ్ళు కానీ మీరు కానీ. ఓకే, రైట్. సో అలా మన యొక్క బుద్ధి గుణాలని మనం అనుకరించడం మొదలెడితే మనం దాంట్లోకి వెళ్ళిపోతాం. అప్పుడు ఏమైంది, నువ్వు నిష్క్రియాత్ముడు అంటే క్రియ చేయని వాడుగా ఉండి సాక్షిగా ఉండాలని చెప్పాం కదా, ఆ స్థితి నువ్వు దాటిపోయావు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు దాంట్లో ఇరుక్కుపోతున్నావు. ఇరుక్కుపోయేప్పటికి ఏమవుతుంది, మళ్ళీ జన్మకు నువ్వు వేసేస్తున్నావు. అర్థమవుతుందా? ఏమన్నా కొద్దిగా అర్థమైన ఎన్నో ఉదాహరణలు చెప్తున్నాను. సో మన యొక్క బుద్ధి లక్షణం ఏమిటి అంటే ఆ కనపడింది నిజం అనుకుని దాని వెనకాల వెళ్ళిపోవడం. నిజానికి అది కాదు, అది ప్రాథమిక స్థాయి. టీవీ చూస్తున్నప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు ఇది నిజం కాదని అనుకోవడం కొంతవరకు చేయొచ్చు. నిజ జీవితంలో అలా అనుకోగలవా? ఇది నెక్స్ట్ చేయి. నిజ జీవితంలో కూడా నువ్వు అలా ఉండగలిగిన రోజున నీకు ఆత్మజ్ఞానం పూర్తిగా వంటబట్టినట్టు. అప్పుడు నువ్వేమీ చేయక్కర్లా, ఏం జరుగుతున్నా చూస్తూ ఊరుకోవచ్చు. ఏనా నీకు కన్వీనియంట్గా లేకపోతేనేమో ఆస్తి గురించి కోర్టులో కేసులు వేయడం, అవి చేయడం, ఇవి చేయడం చేస్తూ ఉండొచ్చు. పక్కవాడికి వచ్చేవాడికి మాత్రం సలహా, ఊరుకో, ఆయన చేయొద్దు.
అర్థం. సలహా చెప్పడం చాలా తేలికేంద్ర. అందుకే వాడు యక్షుడికి చెప్పాడు ధర్మరాజు, ప్రపంచంలో అత్యంత తేలికైన పని ఏమిటంటే పక్కోడికి సలహా చెప్పడం. అత్యంత కష్టమైంది ఏంటి? చెప్పిన మాట నిలబెట్టుకోవడం. ఓకే, వదిలేద్దాం. సో అది బుద్ధి యొక్క లక్షణం. తర్వాత నదీ సరోవరాల జలం గాలికి కదులుతూ ఉంటే ఆ జలాలలో ప్రతిబింబించే ఒడ్డును కల చెట్లు కూడా నీడలో పడి కదులుతున్నట్టుగా ఉంటుంది. అంతే కదా, కనపడుతూనే ఉంటుంది కదా మనకి కళ్ళు తిరుగుతూ ఉంటే భూమి గిరగిరా తిరిగినట్టుగా అనిపిస్తుంది. చక్కెర వచ్చింది గురుగారు, నిజానికి భూమి తిరుగుతోందా? అది తిరిగే స్పీడ్ వేరు, అది మనకు తెలియంది. అది పర్మనెంట్గా ఉందనే మనం అనుకుంటున్నాం, అది కదలకుండా ఉందని. కానీ అది తిరుగుతోంది, దాని స్పీడ్ మనకు తెలియదు. ఏనన్నా? అయితే ఇప్పుడు నీకు మామూలుగా పక్కన పడుకోగానే తల తిరుగుతూ ఉంటుంది, భూమి తిరిగిపోతుందని అనిపిస్తుంది నీకు. నిజానికి భూమి తిరగట్లా, నీ తల తిరుగుతుంది. ఒక బలహీనత, ఒక రోగం అది. మానసిక ఆలోచనలు కానీ, స్వప్నంలో చూసే భోగాదులు కానీ పూర్తిగా భ్రమలు, మృషలు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, నువ్వు మనసు ద్వారా ఆలోచిస్తున్నావు కదా, అది బాగుంది, ఇది బాగుంది అని ఊహించేసుకుంటున్నావు కదా, అది కానీ లేక నువ్వు స్వప్నంలో చూసేవి కానీ ఇవన్నీ కూడా భ్రమ. ఎందుకని? స్వప్నంలో చూసినటువంటి సుఖం ఏదైతే ఉందో కళ్ళు తెరవంగానే పోయింది. అట్లాగే స్వప్నంలో నీకు ఒక భయంకరమైనటువంటి కళ వచ్చింది, ఎవరైనా చంపేస్తున్నట్టు, పొడి చేస్తున్నట్టు, గుండెల మీద కూర్చున్నట్టు ఏదో వచ్చింది. ఆ భయంలో నువ్వేం చేస్తావు? తెలియక కటికిన కళ్ళు తెరుస్తావు. ఆ అనుభూతిలోంచి కళ్ళు తెరవగానే అనుభూతి లేదు. సో అక్కడ స్వప్నంలో కలిగేటువంటి సుఖం కానీ కష్టం కానీ నువ్వు స్వప్నంలో ఉన్నంతవరకే ఉంది. స్వప్నాన్ని దాటి బయటకు వస్తే అది లేదు. ఇప్పుడు చెప్పేది అది ఏంటంటే, నువ్వు ఈ ప్రపంచంలో, నేను రెండో స్థాయి అని చెప్పానే, అందుకే చెప్పింది, ఈ నిజ ప్రపంచంలో రోజు జరుగుతున్న విషయాల్లో కూడా ఇది డ్రామా, ఇందులో కనపడేవన్నీ అబద్ధం అనే స్థితికి నువ్వు నిశ్చయంగా చేరిన రోజున నువ్వు సాక్షిగా ఉండడం అలవాటైంది నీకు. అప్పుడు నువ్వు ఏ పని చెయ్యక్కర్లా, అన్నీ ఆయన చూసుకుంటాడు. మామే చెప్తాడు కదా, అనన్యాం చింతయంతో మామ, అప్పుడు చెప్తాడు నువ్వు అంత చేయగలిగితే. అప్పుడు నువ్వేం చేసుకోకర్లా. ఎందుకంటే నేను అనేది నీలో ఎప్పుడు చచ్చిపోయింది, ఉన్నది పరమాత్మే, ఇంకేమీ లేదని తెలిసింది. అప్పుడు నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత ఆయనది అయిపోయింది. నువ్వు శరీరంగా కనపడుతున్నావు కనుక. ఏనా? అది ఓకే. తర్వాత కళ్ళు తిరుగుతున్నప్పుడు భూమి గిరగిరా తిరిగిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మానసిక ఆలోచనలు కానీ, స్వప్నంలో చూసే భోగాదులు కానీ పూర్తిగా భ్రమలు. అలానే ఆత్మ యొక్క విషయానుభవ సంసారం అసత్యం, అబద్ధం. అంటే ఈ ఆత్మ చేస్తోంది అంటే శరీరాన్ని నువ్వు జీవుణ్ణి పెట్టుకుని ఇవి అనుభవించే వాటిని ఆత్మ చేస్తోందని అనుకుంటున్నావు చూసావా, అది ఏవైతే ఉందో ఆ విషయ అనుభవ సారం అసత్యము, అబద్ధము. అంతే, దానికి సంబంధం లేదు. ఆత్మ యొక్క నిజస్వరూపం ఏమిటి? ఆత్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ ప్రభాపూరకం. ఎన్ని విశేషణాలు వేశాడో చూడండి. ఆత్మ యొక్క నిజస్థితి ఏమిటి? అది నిత్యము, ఎల్లప్పుడూ ఉండేది. తర్వాత శుద్ధము, దానిలో మల్యం అనేది లేదు. తర్వాత అది బుద్ధం, బౌద్ధంగా ఉండిపోతుంది, ఏ విధంగా చలనం లేకుండా ఉంటుంది. తర్వాత ముక్త స్వరూపం, అంటే అది ఎప్పుడు ముక్తిలో ఉంటుంది, దానికి ఏ అంటుకుని ఉండవు. మనం ముక్తులం కాదు, అర్థమైందా? తర్వాత ముక్త స్వభావ ప్రభాపూర్ణం, ఆ ప్రభలో ఉండేటువంటి ఒక పూర్ణ వస్తువు ఆ చైతన్యం. అదే అమ్మగారు దీంట్లో మధ్యలో ఉన్నది, అది సహస్రారం దాకా వెడుతుంది. 101 నాడులు ఉన్నాయి, అందులో ఒక నాడి మాత్రమే పూర్తిగా పైదాకా వెడుతుంది, మిగతావన్నీ సగానికి వచ్చి ఆగిపోతాయి, అనగా ఏడాపెంగళ దాకా వచ్చి ఆగిపోతాయి. ఇవన్నీ నిన్ను ప్రపంచంలో బంధిస్తాయి, అది మాత్రం నిన్ను ప్రపంచం నుంచి విడివడదీస్తుంది. కాబట్టి దానిలో ఉండి ఎవడైతే చేస్తున్నాడో వాడికి అమరుడవుతాడు, అమర్త్యుడవుతాడు, వాడికి తావు లేదు అని చెప్పి అక్కడ కఠోపనిషత్తులో కూడా మనం చూడటం జరిగింది.
సో ఆత్మ యొక్క నిజస్వరూపం ఏమిటంటే అది నిత్యము, శుద్ధము, బుద్ధము, ముక్త స్వభావ ప్రభాపూర్ణం. తర్వాత విషయ సుఖాలు సత్యం కానప్పటికీ, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, విషయ సుఖం సత్యం కానప్పటికీ జీవుడు విషయ భోగాలను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో అక్కడ మిర్చి బజ్జీ వేస్తున్నారు అనుకో, నువ్వు ఇక్కడెక్కడో ఉన్నావు, అది వేస్తోంది అక్కడ మిర్చి బజ్జీ, ఆ వాసన గాల్లో వచ్చింది, వెంటనే నీ మనసు ఎక్కడికి వెళ్ళిపోయిందిరా? మిర్చి బజ్జీ మీదకి వెళ్ళిపోయింది. వెళ్ళటమే కాదు, దాని దుంపదేగా నోట్లో లాలాజలం కూడా ఊరుతుంది. ఎప్పుడు తిందామా, వేడి చల్లారకుండా తింటే బాగుంటుంది, నోరు కాలుతూ ఉన్నా దాని దుంపదేగా వేడిగా తింటేనే బాగుంటుంది. దాంట్లోకి చట్నీ ఏం వేసుకుంటే బాగుంటుంది, అల్లం చట్నీ వేసుకుంటే బాగుంటుందా, ఏం వేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ వచ్చేస్తాయి నీ మనసులోకి. అవునా కాదా? కేవలం ఒక్క మిర్చి బజ్జీ అక్కడెక్కడో వంటింట్లో పొయ్యిలో వేస్తున్న దానికి ఎన్ని కనెక్షన్లు వచ్చినాయి చూడు. కాబట్టి విషయ సుఖాలు అది సత్యమా? మిర్చి బజ్జీ ఎప్పుడు ఉందా? లేదు. ఆ ఉన్న కాసేపట్లో ఎన్ని వచ్చినాయో నీకు చూసుకో. కానప్పటికీ జీవుడు విషయ భోగాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అట్టివాడు, అలా ఆలోచించేవాడు ఎవడైతే ఉన్నాడో, విషయ భోగాల గురించి ఆలోచించేవాడు ఎవడైతే ఉన్నాడో, వాడు జన్మ మృత్యు చక్రబంధం నుండి విముక్తి పొందలేడు. ఇది మనకు అర్థం కాని విషయం. వాసన అంటే చూస్తాము, లాలాజలం కార్చుకుంటాం, కానీ దాని నుంచి దూరంగా ఉండమంటే మనతో అయ్యే పని అది అబద్ధం. కాబట్టి స్వప్నంలో అనర్థ దృశ్య అనుభవాల నుండి ముక్తి మెలకు వచ్చినప్పుడే కదా. ఇందాకే చెప్పాను, స్వప్నం కళ పడింది, కల్లో ఏదో పెద్ద దుర్మార్గం జరిగిపోయినట్టుగా అనిపించింది, వెంటనే కళ్ళు తెరిచావు, ఆ కళ బాయే, అరే కల్లోనా ఇదంతా అని అనుకున్నావు. ఇక్కడ నువ్వు ప్రపంచంలో ఇప్పుడు అనుభవిస్తున్నవి కూడా ఆ కళతో సమానమైనవి. నువ్వు కళ్ళు మూసుకుపోయి ఆ కళలో కూర్చుని అవి అనుభవిస్తున్నట్టుగా అనుకుంటున్నావు. అందుకని ఏం చెప్పాడు నిన్న, భ్రాంతి పురుషుడు భ్రాంతి వల్లనే జన్మిస్తున్నాడు, మరణిస్తున్నాడు. వాడి కర్మ బీజ ఫలం కారణం కాదు జీవుడికి, భ్రాంతిలో మరణిస్తున్నాడు వాడు. ఆ భ్రాంతి ఎక్కడి నుంచి వస్తుంది? స్వప్నంలో వస్తుంది. స్వప్నం ఎందుకు కలుగుతోంది? నీ మనసు ఆ విషయాల్లో, ఇంద్రియాలతో కూడిన విషయాలతో కలిసినప్పుడు నీకు స్వప్నం వస్తుంది. సో ఇవన్నిటికీ మూల కారణం ఎత్తుకుంటే రెండే, తత్ ప్లస్ త్వం. త్వంలో కూర్చున్నప్పుడు కళ్ళు వస్తుంటాయి, ఇంకా వస్తుంటాయి, ఏమో వస్తూ ఉంటాయి, అన్నీ అవుతాయి. త్వం తీసుకెళ్ళి దీనిలో పారేసామనుకో, ఏవీ లేవు, తత్తులో కలిపేసి. చాలా సింపుల్ రా అయ్యా. ఓకేనా? తర్వాత ఉద్ధవా, తృప్తి లేని ఈ ఇంద్రియ భోగాలు భోగించరాదు. నేను ఇందాకే చెప్పా, ఇవాళ మిర్చి బజ్జీ తిన్నావు, రేపు మళ్ళీ తినకుండా ఉంటావా? కానీ ఇప్పుడే ఒక 10 మిర్చి బజ్జీలు పెట్టాను అనుకో, తింటావా? మొదటి 2 తిన్నప్పుడు ఉన్నంత హుషారు, ఆసక్తి 4వది అయిన తర్వాత తగ్గిపోతుందా? తగ్గదా? 6వది పెడితే అమ్మో వద్దమ్మా, అదే సేమ్ మిర్చి బజ్జీ తిను, ఈ లోపలికి. మరి పార్టీకి వెళ్ళినప్పుడు ఆ పని చేస్తాం కదరా. ఇంట్లో మామూలుగా 2 కాళ్ళు తినేవి, 2 ముక్కలు తినేవి, 4 ముక్కలు 5 ముక్కలు వేసుకు తింటామే. ఆ అన్నం తీసేసి మొత్తం ముక్కలే వేసుకు తింటాం కదా. ఎందుకు మళ్ళీ దొరుకుతుందో దొరకదు. ఓకే, తృప్తి లేని ఈ ఇంద్రియ భోగాలు భోగించరాదు. ఇవి అసద్భూతాలు, అంటే చాలా అసత్యమైనవి ఇవి. ఈ ఇంద్రియ భోగాలు అన్నీ కూడా ఇవి మంచివి కావు, పతన హేతువులు, అనగా నిన్ను నాశనం చేసేవి ఇంద్రియ భోగాలు. ఇవి ఆత్మజ్ఞానం చూపని అజ్ఞానం వలన కప్పబడిన సాంసారిక భేదభావాలు, భ్రమమూలకాలు అని తెలుసుకో ఉద్ధవ. ఎంత మధ్య చెప్తున్నాడు. ఆత్మజ్ఞానం చూపని అజ్ఞానం వలన అంటే నీకు ఆత్మస్వరూపాన్ని అనే జ్ఞానం నీకు తెలియదు, అజ్ఞానంలో ఉన్నావు. దాని వలన, ఆ అజ్ఞానం వలన కప్పబడినటువంటి సాంసారిక భేదభావాలు అంటే ఏమిటి? నీ సంసారంలోనే ఇది బాగుంది, ఇది బాగుండలేదని భేదభావాలు వస్తున్నాయా, రావట్లేదా? వీడు గురువుగారు మంచోడు కాదని మీరు అందరూ అనుకుంటున్నారు, అనుకోవట్లేదా? చెప్పు. మొహమాటంగా మాట్లాడద్దు, అబద్ధం చెప్పద్దు.
ఏరా కనకయ్య అది వాడిని ఏదని చెప్పాడు కరెక్ట్గా. ఇవన్నీ ఎందుకు వస్తాయి? నేను ఆత్మ కాదనే అజ్ఞానం మన మీద కప్పబడి ఉంది కాబట్టి ఆత్మజ్ఞానం చెప్తున్న గురువుగారి పట్ల కూడా మనకు కోపం ఉంటుంది. సహజం ఇది. తర్వాత ఇవి భ్రమ మూలకాలు, అంటే నిన్ను భ్రమలో పడేసేవి. ఇది తెలుసుకోరా అయ్యా అని చెప్పాడు. ఇక్కడ కాపుదాం. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.